కెమెరాస్ ఉన్నాయి కదా, సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా. విషయం ఇంతవరకు అందరికి ఎవరికి చెప్పండి. ఎవరు కూడా ఇక్కడ సీసీ కెమెరా లేదు. ఎందుకంటే యూట్యూబ్ నెగిటివ్ పెడతారు కాబట్టి. అంటే పాజిటివ్ పెట్టాలని ఏమైనా ఉందా? పాజిటివ్ పెట్టుకొని ఎవరికి మేము రిక్వెస్ట్ చేస్తలేము. మేము పాజిటివ్ పెట్టుకొని ఎవరికి చెప్తలేము. నెగిటివ్ పెడుతుంది కాబట్టి మేము ఎవరికి అలో చేస్తాను. అంతకుముందు తప్పు లేనప్పుడు నెగిటివ్ ఎందుకు పెడతారు? మరి చూసుకోండి. మాకు ఇది అలో లేదని చెప్తాను. కెమెరా లేదు కదా, మీరు మాట్లాడి వెళ్ళండి. మాకు అభ్యంతరం లేదు. మేము ఇది అలో లేదని చెప్తున్నాం. మరి మేమేం చెప్పాను ఇప్పుడు? లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళు రికార్డ్ చేస్తారు. రికార్డింగ్ ఏం లేదు మా దగ్గర. అంటే నేను ఏమంటున్నా, లోపల అభ్యంతరం లేదు, మాట్లాడండి. కానీ ఎవరు కూడా యూట్యూబ్ కానీ టీవీ ఎవరు కూడా అలో లేదు. ఎవరు కూడా అలో లేదు. మీరు వచ్చి మేము హ్యూమన్ రైట్లో మేడం కాల్ పట్టుకోరండి. జనం ఆ మేడం ఏం చెప్పారు, రిక్వెస్ట్ చేసిన అమ్మ చెప్పు చేసి కాల్ పట్టుకోరండి, మాట్లాడని చెప్పిన. ఒకటే చెప్తున్నాం, మీడియా వాళ్ళు కానీ కెమెరాలు కానీ వీడియోలు తీసుకుని ఏమి అలో లేదు అని చెప్తున్నాం. రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అందరికి, ఎవరికైనా సరే. మీరు ఏం చేసినా రీల్స్ ఇవన్నీ చేసుకోవడానికి అలా ఉందా? లోపల ఇన్స్టా రీల్స్ అవన్నీ చేసుకోవడానికి అలా లేదు. లేదు మేడం. ఇప్పుడు అందరికి దర్శనం ఉంది కదా, వాళ్ళు వచ్చి పాజిటివ్ గానే ఇది చేస్తా ఉంటారు. నన్ను అలో చేశారు. ఇప్పుడు చెప్పండి, భక్తులకు రమ్మని చెప్తున్నాము. టీవీ మేడం కెమెరాలు వీడియోలు అలో లేదని ఎవరికి లేదు. ఎవరు చెప్తా మాకు అమ్మాయి ఏం చెప్తుంటా ఎవరు కూడా అలో లేదని చెప్పింది. మీరు ఏం చేసుకున్నా సార్ అభ్యంతరం లేదు. మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా కెమెరాలు అమ్మ ఏం చెప్పింది, అమ్మవారు లోపల ఇన్స్టా రీల్స్ చేసుకోరి, వీడియో మాత్రం లోపలికి అలో చేయకూడదని చెప్పిందా? పాజిటివ్ ఉంటుంది అని తను చెప్పేది. మీరు ఏమైనా మాట్లాడండి, కెమెరాలు వీడియోలు అలో లేదు. అదే ఎందుకు లేదు, అలో లేదు. అమ్మ మీరు మేము గొడవ పెట్టాం సార్. సమాధానం చెప్పాలా? మా బాధ్యత. అమ్మ మీకు ఏం చెప్పినా మీరు అచ్చులు అన్నారు కదా, దర్శనం చేసుకోమని అంతవరకు మీకు అంతే తప్ప మీరు వీడియోలు కెమెరాలు ఏమి లేవని చెప్పారు. అలో లేదు, ఎవరు కూడా అలో లేదు. అభ్యంతరం లేదు. ఒక మాట బ్రదర్, మీరు ఇప్పుడు అన్నారు కదా ఇల్లీగల్ అని. అమ్మ పోయి చూసుకోమను. ఈ అమ్మ ఏం చెప్పినా లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు అలో. లక్షణం లేదు, అమ్మ చూసుకుంటాం. మీకు అలో లేదు. అమ్మకు రక్షణ ఉంటే ఒక బ్రదర్ ఒకటి గుర్తుంచుకోండి. మరి అందరు ఫాలోయింగ్ రావాలి కదండి. వందల పబ్లిక్ కి ప్రశ్న చేస్తున్నది. లోపల ఫేక్ రియల్ మనకు తెలియాలి పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ గుడ్డిగా నమ్మదు మన తెలుగు ఇష్టదైవాన్ని. ఆ హిందీలను నమ్మినప్పుడు అది నిజమా అబద్ధమా పబ్లిక్ నిరూపణ కావాలంటే తనందరూ రావాలి, లేదు మనల్ని లోపలికి ఆహ్వానించాలి. తప్పండి ఈసారి తప్పది. కాకపోతే మన ఆడవాళ్ళందరూ గౌరవంగా ఇష్టాదేవిని పూజించుకొని ఇక్కడికి వస్తున్నందుకు నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి మనకు పాజిటివ్ రెస్పాన్స్ కోరుతున్నారు. గొడవ లేదు, యుద్ధం లేదు. మాకు మేము గొడవ పడడానికి రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు. కాకపోతే పబ్లిక్ కి తెలవాలి నిజమా ఫేక్ అని. అన్ని మీడియాలు ఒకేలాగా ఉంటారు ఎట్లా అనుకుంటారండి? భయపడే వాళ్ళు దొంగలు అవుతారండి. నిజమైన బయటికి రండి, ఎట్లేం లేదు. మేము పాజిటివ్ రెస్పాన్స్ కోసం చూస్తున్నాము. భక్తులను అడగండి, మీరు భక్తులను బయటకు వస్తారు. నేనేమట్లేను భక్తులు జరిగిన మహిమలు ఇలా మేము తప్పలేదు ప్రచారం చేశారు. అమ్మవారు ఉందని ప్రచారం చేశారు. అమ్మవారు ఉంటే మంచిగా పాజిటివ్ గా వెళ్తారు కదా, నెగిటివ్ అయితే తీయం కదా. మేము వచ్చారు నెగిటివ్ చెప్తే మీరు అన్నారు. అప్పుడు భక్తులు అందరికి మంచిగా జరుగుతుంది ఇక్కడైతే. కాబట్టి లోపలికి వచ్చి చూసుకోండి. మంచి జరిగితే మంచిగా ఆడతారు, చెడు జరిగితే
ఇంకా మంచిగా జరగాలని కూడా జరుగుతలేదని అబద్ధాలు చూపిస్తారు, అబద్ధాలు మొన్న కూడా రచ్చి అన్ని చెడు జరుగుతున్నాయి, అబద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పిండు. భక్తులు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? మంచి జరుగుతున్నది, దేవత ఎంత మంచి చేస్తుందో అందరికీ తెలవాలి. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేసి మంచితనాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు అదే మేము కూడా న్యూస్ ద్వారా మంచితనాన్ని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. లోపలికి ఎలా చేస్తే ఏమైంది కెమెరా ఇది ఇంకా మీకు నష్టమైతే ముందు నష్టం చేసింది కాబట్టి అందుకోసమే ముందు నేను ఎవరిని మాట్లాడలేదు. దర్శించుకున్నాం కదా మా ప్రాబ్లం ఏంటి మీరు చెడు అమ్మా మీరు వచ్చి దర్శనం చేసుకోక అర్థం లేదా? అమ్మా ఒక్క నిమిషం గుర్తుంచుకో. అమ్మా గిట్ట ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం. బ్రదర్ మీకేం చెప్పినా మీరు వస్తే కెమెరాలు సెల్ ఫోన్ అలో లేదని చెప్పిందా? నీకు ఫస్ట్ ఒక్క నిమిషం అలో లేదని చెప్పేసి అమ్మ చెప్పాను నేను చెప్పాను. ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? కెమెరాస్ అలో లేదని ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉంది ఏమన్నా మీ దగ్గర? ఇక్కడ గుడి అని ఎవరికి చెప్పలేం కదా. బ్రదర్ బ్రదర్ మీరు అన్నారు కదా, నేను చెప్తాను. ఇన్స్టాలో ఎందుకు పెడుతున్నాం అంటే మనం 1,000,000 రీల్ తీసుకొని ఇన్స్టాలో పెడతలేరా? జవాబు ఎవరు ఇష్టమయ్యా? ఎవరు వాళ్ళు ఇష్టము? మీ ఇష్టమైతే బయట గేట్ లోపల కాదు, గేట్ బయట. మేము అర్థమైనా మీరు ఏదైనా సరే అభ్యంతరం లేదు, ఏదైనా అభ్యంతరం లేదు. అమ్మ చెప్పానో చెప్పినట్టు మేమంతా ఎవరు కూడా ఎవరమ్మా ఎవరికమ్మా ఈ 60 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసి మాట్లాడింది. బయటకు వచ్చి ప్రూఫ్ చూపిమని. ఈ 60 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ప్రూఫ్ చూపిమనంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ మాట్లాడదాం. దొంగలు కాకపోతే లోపల అందుకున్నారు, బయటకు వచ్చి బరీ బాగా మాట్లాడమనండి. మీ అమ్మకి చెప్పండి లోపల నేను దొంగనే కదా, నేను ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడికి వస్తే రౌడీతో పట్టిస్తానంట. ఇది దేనికి విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. బయటికి రమ్మనండి, వీడియో చూపిస్తాం. వీడియో తీసి పెట్టింది అతను వీడియో తీసి పెట్టిన సంతోష్ అటు తనే మాపింగ్ చేసి బస్సు పూసి మారేడుకాయలు చేసి పెట్టిన మాపింగ్ చేసి పెట్టినట్టు అమ్మ దగ్గర తీసుకున్న వీడియో రియల్ వీడియో పెట్టలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి రాలేదట, ఇక్కడికి రాలేదట, మీ అమ్మవారితో ఇంటర్వ్యూ చేయలేదు. నువ్వు రియల్ వీడియో పెట్టిన వల్ల రియల్ పెట్టలేదు కదా. అమతం తీసిన రియల్ వీడియో ఏది నీకు? ఇప్పుడు రియల్ ఏమో చూపిరు, ఆయన చేసిన తప్పు రియల్ అమ్మవారు కదా. అలో లేదన్నది నువ్వు ఆమెకి ఎవరు అమ్మేవారు? అమ్మను అన్న మా అమ్మ పెద్దమ్మ అంత తల్లడా దొంగలని చెప్తుంది కదా. నీ లెక్క ఒకరికొకరు మాట్లాడుతున్నాయి అమ్మ. నిజాయితీకి బయటికి రమ్మను. నీ లెక్క ఒకరికొకరు ఇస్తలేదు అమ్మ. మీ అమ్మ చూపి ఒకరికొకరు చెప్పలేదా? హలో ఇది గుడి కాదు, గుడి కాదు. అలా లేదని చెప్పండి. కావచ్చు ఎవరికి అలా లేదు. ఇంటి లోపలికి వచ్చి అధికారానికి లేదు, లేదు. ఇవన్నీ మీ అమ్మాయి. అవును, ఏం పెట్టాము చూసినాం కదా. ఏమో లోపల ఏం దాసపెడతారు నడుస్తున్నా స్కాన్ ఇక్కడ రమ్మనండి. బ్రాహ్మణ కులానికి సంబంధించి ఆయన అయ్యవాళ్ళకు శతకోపం పెట్టే అధికారం ఉంటుంది. కొన్ని గుళ్ళల్లా అయ్యవాళ్ళే పూజలు చేస్తున్నారు. ఎందుకు తీసుకుంటారు జనాల దగ్గర? ఏ పూజలు చేసి బయటికి రమ్మని చూపిస్తా, రమ్మని చూపిస్తా మీ అమ్మని. నువ్వు 15,000 రూపాయలు ఎవరో మొన్న కాదు, నేను దందా క్యాండిడేట్ లోపల ఉన్నారు, చందాలు రాసేటోళ్ళు లోపల ఉన్నారు. రమ్మనండి బయటికి రమ్మనండి. సంతోష్ వీళ్ళు వచ్చిన ఎందుకు అట్లా
చెప్పండి. మా ఆయన బాగలేడు 5 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన బాగలేక ఇక్కడ ఫోన్ లో వచ్చింది బాగా చేస్తున్నారు వెళ్ళమ్మా అన్నారు. మా ఆయన వచ్చిన మంచిగా ఉరుకుతుండే ఇప్పుడు ఉరుకుతాను వస్తాను కూడా ఒకసారి మీ మెడికల్ రిపోర్ట్ వేయండి. వీడికి వచ్చి మాట్లాడు. ఎండ నుంచి మొన్న ఈవినింగ్ 9 o'clock నుంచి ట్రైనింగ్ ఇస్తారు అందరికి. మీ అందరికి చెప్పండి రమ్మని మీ అమ్మని బయటికి గాంధీ హాస్పిటల్ మొత్తం ఇట్టే పంపిస్తే అందరు లేచి వచ్చి రమ్మని. మీ ఆయన ఒకసారి రిపోర్ట్ చూపించండి మేడం. మీ ఆయన రిపోర్ట్ చూపించండి. మరి ఎందుకు గాంధీ హాస్పిటల్ అంతా వస్తుంది అందరూ బాగు చేయమన్నారు. అందరు మీడియా నిజాయితీ మరి చూపించండి. మరి వీళ్ళకి చూపించండి. ఫోటోలు పెట్టు ఆమె ఫోటోలు తీ ఫస్ట్ అయితే కానీ ఆమెకి అందరూ ఫోకస్ చేయండి. భద్రకాళి టెంపుల్ లో అమ్మవారు నచ్చలేక నీకు ఇక్కడ అమ్మవారు నచ్చిందా? ఇక్కడ రారాదు నీ ముఖంలో? నిజామాబాద్ లో బాసర ఇక్కడనే ఉంది కదా, బాసరకు పోవచ్చు కదా మరి.